ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయంలో అన్నదాత కండగా వైసీపీ పోస్టర్ ఆవిష్కరణలో పాల్గొన్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, జగ్గపేట వైసీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ వైసీపీ నేతలు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన రైతుల సమస్యలపై కలెక్టర్ కి వినతి పత్రం అందిస్తామని, మ్యూజియం రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్తామని, కూటమి ప్రభుత్వం రైతుల్ని అన్ని రకాలుగా ముంచేసిందని తెలియజేశారు. కల్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని, రైతు భరోసా కేంద్రాలని నిర్వీర్యం చేశారని, ధాన్యం రంగు మారిపోతున్నా కొనటం లేదని చెప్పారు. ఉదయం 10 గంటలకి మ్యూజియం రోడ్లో ఏదైతే హెచ్పి ఓల్డ్ షాప్ ఉందో అక్కడి నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ దాకా ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా రైతులతో కలిసి కలెక్టర్ గారికి ఏదైతే ధాన్యం విషయంలో కానివ్వండి, రైతులకు జరిగిన అన్యాయం విషయంలో కానివ్వండి, వాటన్నిటికీ సంబంధించి ఈ జిల్లాలో రైతులకు న్యాయం చేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం 13వ తారీఖున ఉదయం 10 గంటలకి మ్యూజియం రోడ్లో అందరం కూడా అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి, పాదయాత్రగా నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను కానివ్వండి, రైతులను కానివ్వండి, అన్ని విధాలుగా ముంచిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు గార అనేక విధాలుగా ఇబ్బందులు పడుతుంది. ఒక పక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా వ్యవసాయం చేసుకోవటానికి దాదాపుగా 20,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందించేవాళ్ళు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీకే సెంటర్లు లేవు. ఏదైతే సాగు కావాల్సిన సంవత్సరం ఆదాయం ఏదైతే ఉందో అన్యాయం జరుగుతుంది అన్నది మనందరం చూస్తున్నాము. వరదలు వచ్చినా గానీ, లేకపోతే అకాల వర్షాలు వచ్చినా గానీ కనీసం ముందస్తు ఎలాంటి వాళ్ళకి ఇంటిమేషన్లు ఇవ్వడం కానీ, లేకపోతే ఎలాంటి సహాయ చర్యలు చేపట్టడం కానీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అన్నది విఫలమవుతుంది. ఏమైనా అంటే దిగువనున్న అధికారుల మీద నెపం నెట్టి రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి నాయకులు కానీ తప్పుకోవడం జరుగుతుంది. ఈరోజు కల్లాల్లో ధాన్యాలు ఎక్కడికక్కడే ఉండిపోయినాయి. రోడ్ల మీద పోసుకున్న రైతులు రోడ్ల మీద పోసి ఉంచిన ధాన్యం ఎక్కడికక్కడే ఉంది. అకాల వర్షాలు వస్తున్నాయి, ధాన్యం అంతా తడిసిపోతుంది, రంగు మారిపోతుంది. కనీసం ధరకి మద్దతు ధర ఇస్తాము, రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ఈరోజు అన్ని రకాలుగా రైతుల్ని ఈరోజు సర్వనాశనం. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారి నేతృత్వంలో శుక్రవారం ఉదయం 10 గంటలకి కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై పోరుబాట, అలానే రైతు పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం నిరసన కార్యక్రమం, అలానే ధర్నా కార్యక్రమం, అలానే కలెక్టర్ గారికి ఎన్టీఆర్ జిల్లాలో రైతాంగం పడుతున్న ఇబ్బందుల మీద ఒక విజ్ఞాపన పత్రం, ఇవన్నీ కూడా కార్యక్రమాలుగా రూపకల్పన చేసి మరి ఎల్లుండి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి, ఈ యొక్క నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అలానే రైతు మిత్రులు అందరూ కూడా పెద్ద ఎత్తున విజయవాడ తరలి రావాలని, శుక్రవారం జరిగే ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పే భాగంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రైతాంగం ఈ రోజున ధాన్యం గురించి చెప్తే ధాన్యం ఇప్పటికే 70%